अखण्डं अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानी पतिं भावगम् హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు భగవంతుని ఒక్కటే కోరుకుంటాను, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. సర్వే జన సుఖినో భవంతు, అంతే. ఇదొక్కటే కోరుకుంటాను. ఇతరులకు మనం హెల్ప్ చేయకపోయినా చెడు అయితే చెయ్యను, నష్టపరిచే ఆలోచన అయితే ఉండదు నాకు. ఇంకా వాళ్ళ వల్ల నాకు ఏదన్నా చెడు ఎదురవుతుందంటే సరే వద్దులేని వాళ్ళని అక్కడికే స్కిప్ చేసేసి వాళ్ళతో స్టాప్ అయిపోతానే తప్ప మళ్ళీ రివెంజ్ తీసుకోవాలనే ఆలోచన వచ్చినా మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకొని నన్ను నేను తమాయించుకొని పైన ఒకడు ఉన్నాడు కదా చూస్తుంటాడు, ఆయననే అందరికీ అన్ని పని చేస్తాడనమాట. సరేలేండి, అది పక్కన పెడితే ఈరోజు శనివారం రోజు ఇంట్లో పూజ అనమాట. ఇంకా బాగా జర్నీస్ అవుతున్నాయి, తిరగడము. సో ఆ నీళ్ళు ఈ నీళ్ళు తాగేసరికి గొంతు కొంచెం డిస్టర్బ్ అయితే అవుతుంది. ఇంకా చూసారా వెంకయ్య స్వామి విగ్రహం ఎంత అందంగా ఉందో, మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా అని చెప్తే కదా, ఆ విగ్రహం అన్నమాట. ఎంత బాగుందో చూడండి. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నాను పూజకైతే. ఆ రోజు ఇడ్లీ చేసిన, ముందు ఇడ్లీకి అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ కడగాలని డిసైడ్ అయినా అనమాట, పటాలన్నీ కడగాలని డిసైడ్ అయినా. అందుకోసం ఇంకా ముందు రోజు పూలన్నీ తామర పూలు ఉండిండే, ఇంకా అవన్నీ తీసేసుకొని నీట్గా అంతా క్లీన్ చేసుకొని, నాకు దేవుని మందిరంలో పేపర్ వేసుకున్నాను ఫస్ట్ ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో. ఇంకా అదే పేపర్ అట్టే కంటిన్యూ అవుతుంది, కానీ నాకు ఎందుకో నచ్చట్లేదు పేపరు. బండ నీట్గా ఉండి అన్ని విగ్రహాలన్నీ పీటలు ఉన్నాయి కదా నా దగ్గర, చాలానే ఉన్నాయి పీటలు, అన్నిటినీ అట్లా పీటల మీద పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయినాను నేను. అందుకే అట్లే పెట్టేసుకుందామని ఈరోజు అయితే డిసైడ్ అయినా. ఇంకా ఇక్కడేమో అవి అన్నీ తోముకోవాలి కదా, ఫస్ట్ లోపలంతా క్లీన్ చేసేసుకొని, ఇంకా ఇక్కడ నాకు బయట బాగా అంట్లు తోముకొని, ఇంట్లో సింక్ చాలా చిన్నగా ఉంది. వేరే ఇల్లు మారినా అని చెప్పినా కదా, నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందిలేండి ఇల్లు మారినా అన్న విషయం. ఇంకా అందుకోసం ఇక్కడైతే ప్రశాంతంగా అంట్లు కానీ ఏమైనా సరే బయట తోముకొనికే చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అందుకే అన్నీ ఇక్కడికి తెచ్చుకొని తోముకుంటున్నాను అనమాట. బాగా నీట్గా చింతపండు రూబీ పౌడర్ వేస్తే బాగా తెల్లగా అవుతున్నాయి విగ్రహాలు. చింతపండుతో తోమినంత తెలుపు పీతాంబరంతో రాదండి ఖచ్చితంగా, నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే పీతాంబరంతో ట్రై చేసిన, ఓకే వెంటనే అవుతాయి కానీ వెంటనే నల్లబడతాయి. కానీ చింతపండుతో తోమిన విగ్రహాలండి 1 వీక్ వరకు కూడా పచ్చగా ఉంటాయి. ఇంకా అదే నేను ఈ మధ్య తెలుసుకొని చేస్తున్నాను అనమాట. చింతపండును బాగా రూబీ పౌడర్లో పిసికి, ఇంకా తర్వాత ఆ పౌడర్తో తోమినామంటే చాలా అంటే చాలా పచ్చగా అయిపోతాయి, వెండివైనా ఇత్తడివైనా అన్నీ కూడా. ఇంకా నేను అదే తోముతున్నాను అనమాట. తోమిన తర్వాత ఇంకా లోపలన్నీ నీట్గా సర్దుకుంటా. నేను అన్ని పనులు హుషారుగా చేస్తాను అని నాకు తెలుసు, నేను అనుకుంటుంటాను, అదే నిజం కూడా. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అస్సలు నాకు ఫాస్ట్ అవ్వదు. అది దేవుడి మహిమో ఏమో నాకైతే తెలీదు. అస్సలు స్పీడ్ చేయలేను నేను. ఖచ్చితంగా 2 hours కంపల్సరీ పడుతుంది నాకు పూజ చేసిన రోజు మాత్రం. ఇంకా అదే ఇక్కడ అన్నీ తోముకొని నీట్గా కడుక్కొని, అప్పుడే మార్నింగే వాటర్ వస్తాయి కదా నిండు బిందె నీళ్ళు, అవి పట్టి పెట్టుకున్నాను అనమాట. వాటితో ఇట్లా తోముకుంటున్నాను. అన్నీ శుభ్రంగా తోమేసుకొని కడిగేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంక ఇంట్లో పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. చాలా ఉన్నాయి విగ్రహాలు అయితే, అవన్నీ కూడా తోముకోవాలి కదా, అందుకోసం ఇంకా ఇక్కడ నిదానంగా కూర్చొని తోముకుంటున్నాను. షింకులో తోముకోవచ్చు కానీ తోమినేటి పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, అంత చిన్నగా ఉంది. పక్కన సపోర్ట్గా ఒక బండ కానీ ఏమీ లేదు. ఇంకా అది షింక్ అనొద్దు, హ్యాండ్ వాష్ అదే వాష్ బేసిన్ అనొచ్చు.
మేము వాష్ బేసిన్ లాగానే వాడుకుంటున్నాము. ఇంకా ఇంకా అవన్నీ సర్దేసుకొని పెట్టేసుకొని చూడండి. అసలు ఎంత అంటే అంత బాగుంది కదా దేవుని మందిరం అయితే. ఎంత కళ ఉంది చూడండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంతసేపు పడ్డ కష్టం అంతా అసలు ఎక్కడికి పోయిందో పోయింది. అంత మనస్తృప్తిగా ఉంది. అసలు మాటలు చాలట్లేదు నాకు చెప్పనీకే. మాటలు కూడా రావట్లేదు అంటే నమ్మాలి. అంత బాగుంది ఇక్కడ. అసలు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు మళ్ళీ ఆ రోజు ఎంత ఫీల్ అయినానో ఆ ఫీల్ అనేది తెలుస్తుందన్నమాట. అంత బాగుంది. పూజ అంతా అయిపోయి మల్లెపూలు నిండా మల్లెపూల మాలలు వేసుకున్న వినాయకునికి, వెంకయ్య స్వామికి, వెంకన్న స్వామికి, పటాలకు ఇంకా లోటస్ కూడా ఉన్నాయి. మళ్ళీ అమ్మ వైట్ ఫ్లవర్స్ పంపించింది, నందివర్ధనం ఫ్లవర్స్. అవి అన్ని పూలు ఎంత నిండుగా పెడితే అంత నిండుగా ఉంటాడు స్వామి. అసలు అంత కళ ఉంది దేవుని మందిరం అయితే. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కూడా అంటారనమాట, నువ్వు చాలా ఎక్కువ పెడతావు పూలు, అందుకే అంత కళ ఉంటుంది మీ ఇంట్లో దేవుని మందిరం అనేసి. అన్ని పూలు పెడతావు అసలు, అందుకే అంత బాగుంటుంది అంటారు. ఏమో ఎన్ని పూలు పెట్టినా నాకు భగవంతుడికి తక్కువే అనిపిస్తుంది. ఎన్ని పూలు ఉన్నా అన్ని పూలు పెట్టాలనే పాపకు కూడా అదే చెప్తా. పాప కూడా అట్లే పెడుతుంది పూలు దండిగా, నేను కూడా అట్లే పెడతా. ఇంకా ఇందులో నా స్వార్థం కూడా ఉందని చెప్పాలి. ఎన్ని పూలు పెట్టి ఎంత అందంగా అలంకరిస్తే స్వామి అంత తృప్తి పొందుతాడు కదా. అప్పుడే కదా నా కష్టాలన్నీ కడతీర్చి నన్ను నా మీద ఒక కన్ను అయితే వేస్తాడు స్వామి అని ఎప్పుడు కోరుకుంటుంటానన్నమాట. అందుకనే నిండుగా అలంకరించుకోవడం ఇష్టం నాకు. స్వామిని అదే ఇంట్లో దేవుని మందిరాన్ని మాత్రం నిండుగా అలంకరిస్తాను. అంత ఇష్టం నాకు. అంత బాగా పూలతో అలంకరించడం బాగా ఇష్టం. పాపకు కూడా బాగా ఇష్టం. ఇంకా అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకోటి మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, తిరుపతి నుంచి తెచ్చుకున్న ఊదిబత్తీలు కూడా చాలా అంటే చాలా మంచి స్మెల్, అది పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఊదిబత్తీలు వెలిగిస్తే మాత్రం. నిజంగా చాలా తృప్తిగా. ఫస్ట్ పాప తెచ్చిచ్చింది, అంటే మా అల్లుడు వెళ్ళినప్పుడు నాకు తెచ్చినాడు ఒక ప్యాకెట్. ఆ రోజు చూసి ఇంకా మళ్ళీ మేము వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తెచ్చుకున్నాము. ఇంకా ఎప్పుడు వెళ్ళినా తెచ్చుకోవాలని డిసైడ్ అయితే అయినాము. అంత బాగా ఉన్నాయి. మంచి స్మెల్ అయితే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఊదిబత్తీల స్మెల్ తీసుకుంటుంటే. అంత బాగుందన్నమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయట కూడా ఊదిబత్తీలు పెట్టేస్తున్నాను. అసలు ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ ఉన్నాయి ఊదిబత్తీలు అయితే. చాలా 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 తృప్తిగా ఉంది పూజ చేసుకున్నాక. అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే అసలు ఆ దేవుని మందిరమే ఒక కొత్త కళ వస్తుంది అనుకోండి. ఇక చిన్న ముగ్గు చేసుకున్నాను. ఎంత అందంగా ఉంది కదా ముగ్గు, నాకు ఇష్టము. ఇంకా విష్ణు సహస్రనామం పెట్టినాను, లలిత సహస్రనామం. ఇంకా అన్నీ కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అన్నీ. ఇంకా చెప్పినాను కదా ముందు వీడియోలో, ఇట్లా నాకు వాటర్ పక్కన చెంబులో వాటర్ పెట్టుకునే ఛాన్స్ కూడా దీంట్లో వచ్చిందని. బాగుంది అన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ రోలు కూడా పూజ చేసేసుకొని ఆగ్నేయ దీపం కూడా పెట్టేసుకున్నాను. ఈ ఇంట్లో అయితే అన్నీ పెట్టుకొని ఉండబ్బా చాలా తృప్తిగా ఉంది నాకైతే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా పాజిటివ్ అనిపిస్తుంది ఈ ఇంట్లో. ఇంకా ఏదైనా అయిపోయింది. వంట అయితే చేసేస్తున్నాను. ఇంకా షాప్కి వెళ్ళాలి కదా, మనం ఎన్ని పనులు చేసినా మన డ్యూటీ అయితే మనం చేయక తప్పదు, వెళ్ళాలి ఖచ్చితంగా. అది ఇష్టంతో చేస్తాను కాబట్టి నాకు షాప్ అన్నా పూజలన్నా అసలు కష్టమనే అనిపించదు. అంత ఇష్టం కదా షాపు పూజలు ఏ పనైనా ఇష్టంతో నేను చేస్తానులేండి. అందుకే కష్టం అనేది తెలియకుండా చేసేసుకుంటుంటాను. ఎంత పనైనా కానీ చెప్తుంటాను నేనైతే ఖచ్చితంగా. ఇష్టంతో చేసే ఏ పనైనా కష్టం అనిపించదు అని అదే ఎప్పుడు ఫాలో అవుతుంటాను. దేని మీదైనా ఇష్టం పెంచుకొని చేస్తే మనకు కష్టం అనిపించదు. చిన్న పనైనా పెద్ద పనైనా కష్టం అనుకుంటే కష్టం అనిపిస్తుంది. ఇష్టంతో చేస్తే అసలు కష్టమే అనిపించదు. ఎంత పనైనా చేసే కెపాసిటీ అయితే మనకు వచ్చేస్తుంది. అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. ఎవరైనా సరే ఏ పని చేసినా ఇష్టంతో చేయండి, అప్పుడే ఆ పని అనేది కష్టం లేకుండా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే అట్లనే చేస్తూ ఉంటాను. ఇంకా మీరు ఎంతమంది శనివారం పూజ చేసుకున్నారు అనేది నాతో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే చాలా చాలా హ్యాపీగా ప్రశాంతంగా అయితే చేసేసుకున్నాను. ఇక్కడ కర్రీ ఒకటి అయిపోతే నేను షాప్కి వెళ్ళిపోతాను అనమాట. టైం కూడా అయిపోయింది, హడావిడి ఉంది అనమాట. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.